హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేంటే మన యొక్క డే 47 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చేంటే జావా ప్రోగ్రామింగ్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చేంటే టుడే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చేంటే ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ నంబర్ అంటే మనకొచ్చేంటే స్వాప్ ఓకేనా. మనం వచ్చేంటే ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్‌ని మనం వచ్చేంటే స్వాప్ అనేది చేయాలి. ఓకేనా. సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. సో, మనకి 1, 2, 3, 4, 5 అనేది తీసుకున్నాం. సో, ఈ 1, 2, 3, 4, 5 అనేది తీసుకున్నప్పుడు మనం వచ్చేంటే దీనికి ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్‌ని మనము స్వాప్ అనేది చేయాలి. సో, స్వాప్ చేస్తే మనకేమొస్తుంది అంటే ఫస్ట్ డిజిట్‌ని లాస్ట్ డిజిట్ ప్లేస్‌కి, లాస్ట్ డిజిట్‌ని మనం ఫస్ట్ డిజిట్ ప్లేస్‌కి మనం స్వాప్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో, మనకి ఇలా స్వాప్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందంటే 5, 2, 3, 4, 1 అంటే మనం వచ్చేంటే ఓన్లీ మనకొచ్చేంటే ఈ 2 డిజిట్స్‌ని అంటే ఫస్ట్, లాస్ట్ డిజిట్‌ని మాత్రం మనం చేంజ్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ప్రోగ్రామాటికల్‌గా రాయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, నార్మల్‌గా మనకొచ్చేంటే ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనం దీంట్లో ఉన్న లాస్ట్ డిజిట్‌ని మనం గెట్ చేయాలంటే మనం దానికోసం ఏం చేస్తాం? సో, మనకొచ్చేంటే ఇచ్చిన నంబర్ ఓకేనా. సో, ఇది n అనుకుందాం. సో, మనకొచ్చేమంటే n పర్సెంటైల్ బై 10 చేసినామనుకో. సో, మనకొచ్చేమంటే మనకేమొస్తుంది? లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది. సో, లాస్ట్ డిజిట్ అంటే మనకి 5 ఓకేనా. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే లాస్ట్ డిజిట్. ఓకే. సో, లాస్ట్ డిజిట్‌కి మనం సాల్వ్ చేసిన లాజిక్ అనమాట. ఓకే. సో, మనకొచ్చేంటే లాస్ట్ డిజిట్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనకి లాస్ట్ డిజిట్ అనే దాన్ని మనం దీంట్లో నుంచి తీసేద్దాం ఎగ్జాంపుల్‌కి. సో, నేనొచ్చేంటే ఈ డిజిట్‌ని మనం రిమూవ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటే కరెంట్ మనకేమున్నాయి? 1, 2, 3, 4 మాత్రమే ఉంది. సో, ఈ 1, 2, 3, 4లో మనకొచ్చేవంటే ఫస్ట్ ఉన్న 3 డిజిట్స్ దీన్ని మనం వచ్చేవంటే ఏం చేంజ్ చేయకూడదు. ఓకేనా. సో, ఏం చేంజ్ చేయకూడదంటే దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని మనం ఫస్ట్ కౌంట్ అనేది చేయాలి. ఓకేనా. సో, కౌంట్ చేసినామనుకో. సో, మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి దీంట్లో? సో, మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి దీంట్లో 1, 2, 3 ఓకేనా. సో, మనకి టోటల్‌గా ఎన్ని డిజిట్స్ ఉంది? 3 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా. సో, 3 డిజిట్స్ ఉన్నప్పుడు నేనేం చేస్తున్నా అంటే 3 టైమ్స్ నేనొచ్చేమంటే 10ని మల్టిప్లై చేస్తున్నా. 10 ఇంటూ 10 ఇంటూ 10 ఓకేనా. సో, దీనికోసం నేనొచ్చేమంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా ఇంటర్నల్‌గా ఓకే. సో, 10 ఇంటూ 10 చేస్తే మనకేమొస్తుంది 1000 అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేను సేమ్ యాజ్ ఇట్‌గా దీనికి 1000 అనేది చేస్తున్నా. ఓకే. సో, సేమ్ యాజ్ ఇట్‌గా మనం ఏం చేస్తాం? మనకేం కావాలంటే మనకి మిడిల్ పార్ట్ ఓకేనా. సో, మిడిల్ ఓకేనా. సో, మిడిల్‌ది మనకొచ్చేవంటే కావాలన్నప్పుడు నేనేం చేస్తున్నా ఇక్కడ సేమ్ యాజ్ ఇట్‌గా మనకొచ్చేవంటే n ఓకేనా. సో, మనకిప్పుడు nలో మనకొచ్చేవంటే ఇప్పుడు n అనేది ఇదే అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో, nలో ఉన్నప్పుడు n పర్సెంటైల్ బై మనకొచ్చేవంటే మనం కౌంట్ చేసిన సో, మనకొచ్చేవంటే సమ్ నంబర్ ఓకేనా. సో, ఇది ఓకే. సో, దీన్ని మనం చేస్తున్నాం ఇక్కడ. 1000 చేస్తే మనకేమొస్తుంది అవుట్‌పుట్ అనేది? సో, 2, 3, 4 అనేది వస్తుంది. సో, మనం వచ్చామంటే ఫస్ట్ డిజిట్ అనేది ఫైండ్ ఔట్ అంటే లాస్ట్ డిజిట్ అనేది ఫైండ్ ఔట్ చేసాం. నెక్స్ట్ మనకి మిడిల్ పార్ట్ అనేది కూడా మనం ఫైండ్ ఔట్ అనేది చేసేసినాం. సో, నెక్స్ట్ మనకేముంది మనకి ఇంకా ఫస్ట్ డిజిట్ అనేది. సో, ఫస్ట్ డిజిట్ మనం సేమ్ యాజ్ యూజువల్‌గా మనం వచ్చామంటే మనకి 1, 2, 3, 4 ఉన్నప్పుడు మనం డివైడ్ బై మనం వచ్చామంటే 1000 చేసినామనుకో ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది? సో, 1 అనేది మాత్రమే మిగులుతుంది. ఓకే. అంటే మనకి ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో ఆ డిజిట్ మాత్రం మనకి మిగులుతుందనమాట. ఓకేనా. సో, ఇప్పుడు మనకి 1 అనేది ఉంది కాబట్టి ఇది ఫస్ట్ డిజిట్. సో, మనం 1 అనేది ఫైండ్ ఔట్ చేసుకున్నాం. ఎలా అంటే మనకొచ్చేవంటే సేమ్ లాజిక్. మనకొచ్చేవంటే n/1000 చేస్తే. ఓకే. సో, మన దగ్గర ఇప్పుడొచ్చేవంటే లాస్ట్ డిజిట్ ఉంది, మిడిల్ డిజిట్ ఉంది, ఫస్ట్ డిజిట్ ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ డిజిట్‌కి ఓకేనా. సో, మనకొచ్చేవంటే ఫస్ట్ డిజిట్ అనేది మనం వచ్చామంటే సేమ్ మనం వచ్చామంటే ఇది లాస్ట్‌లో మనం రావాలి కదా. సో, మనం లాస్ట్ డిజిట్ అనేది మనకు ఫస్ట్‌లో రావాలి కదా. సో, కాబట్టి ఈ యొక్క లాస్ట్ వచ్చిన డిజిట్‌ని నేనేం చేస్తున్నా అంటే సో, మనం ఆల్రెడీ కౌంట్ చేసుకున్న సమ్ మ్యాట్రిక్స్ అనేది చేసినాం కదా 10తో. సో, ఇక్కడ మనకేముంది 1000 అనేది ఉంది. సో, దీంతో నేనొచ్చేవంటే మల్టిప్లై చేస్తున్నా. సో, మనకి 5 ఇంటూ నేను 1000 అనేది చేస్తున్నా. సో, 5 ఇంటూ 1000 చేస్తే మనకొచ్చేవంటే 5000 అనేది వచ్చింది. ఓకేనా. సో, ఇప్పుడు మనకి 5000 అనేది వచ్చింది. సో, ఈ 5000కి నేనొచ్చేవంటే ప్లస్ ఏం చేస్తా అంటే మన యొక్క మిడిల్ పార్ట్‌ని యాడ్ చేస్తున్నా. 2, 3, 4 సో, ఇప్పుడేమైంది 5234 అనేది వచ్చింది. ఓకేనా. సో, 5234 వచ్చిందా మనకి? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీనికి మళ్ళీ నేనొచ్చేవంటే ఒక ఇంటూ 10 అనేది చేస్తున్నా. సో, మనకి ఏమొస్తుంది అవుట్‌పుట్ 52340 అనేది వస్తుంది. ఓకేనా. సో, 10 చేసినామనుకో. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీనికి నేనొచ్చేవంటే ప్లస్ ఓకేనా. సో, మనకొచ్చిన ఫస్ట్ అంటే మనకి ఫస్ట్ డిజిట్ ఏందో దాన్ని యాడ్ చేస్తున్నా. అంటే మనకి 1. సో, మనకి టోటల్‌గా ఏమవుతుంది 52341 అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు మీకి 52341 ఓకేనా. 52341 సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకిక్కడ చూసినట్లయితే మనకొచ్చేవంటే ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ అనేది మనకొచ్చేవంటే స్వైప్ అనేది అయిపోయింది. ఓకే. స్వాప్ ఓకేనా.
సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అండర్‌స్టాండ్ అయింది. జస్ట్ ఇది ఒకసారి అబ్జర్వ్ అనేది చేయండి. మళ్ళీ ఒకసారి రిపీటెడ్ చేయండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సేమ్ ఇదే మనం వచ్చామంటే మన యొక్క ప్రోగ్రామ్‌లో మనం అప్లై అనేది చేస్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి సింపుల్‌గా ఇంకొక నంబర్ కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ చేసేస్తా. కొంచెం ఫాస్ట్‌గా మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా రావడానికి 2, 3, 4 అనేది ఉంది. ఓకేనా. సో, 2, 3, 4 అంటే నేను వచ్చామంటే లాస్ట్ డిజిట్‌ని ఫైండ్ ఔట్ చేసేదానికోసం మనం వచ్చామంటే మనం ఏం చేయాలి? మన యొక్క నంబర్ ఇదనుకోండి నంబర్ ఓకేనా. సో, నంబర్ మనం వచ్చామంటే పర్సెంటైల్ బై 10 చేసినామనుకో మనకి లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది. దీని యొక్క అవుట్‌పుట్ 4 ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేంటే మనకి లాస్ట్ డిజిట్ అనేది ఇది ఓకేనా. లాస్ట్ డిజిట్. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం వచ్చేంటే కౌంట్ చేయాలి. బట్ నేను వచ్చేంటే ఫస్ట్ డిజిట్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి ఒకటి కౌంట్ చేస్తున్నా. సో, మనకి మిడిల్ పార్ట్ అనేది మనకొచ్చేమంటే 3 మాత్రమే ఉంది. అంటే ఓన్లీ 1 డిజిట్. సో, కాబట్టి నేనేం చేస్తున్నా, మళ్ళీ వచ్చామంటే నేనిక్కడ మనం మళ్ళీ ఇక్కడ చేద్దాం. n/10 అనేది చేద్దాం. సో, ఇప్పుడు మనకి n అనే దాంట్లో మనకొచ్చేమంటే 23 మాత్రం ఉంటుంది. సో, మనం దీంట్లో ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఫస్ట్ డిజిట్‌ని వదిలేస్తే మనకొచ్చేంటే ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఉంటుంది కాబట్టి n/10 మాత్రమే చేస్తున్నా. ఒకసారి మాత్రం 10ని. సో, దీనికి మనం వచ్చేంటే 3 అనేది వస్తుంది. ఓకేనా. సో, ఇది మనకి మిడిల్ పార్ట్ ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేసాం కదా! సో, ఎఫ్ అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఎఫ్ ఈక్వల్ టు దీంట్లో 10 అనేది ఉంటుంది. ఓకేనా. ఓకే. సో, ఇవి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే అంటే మనకి ఫస్ట్ డిజిట్ ఓకేనా. సో, ఫస్ట్ డిజిట్ మనం ఫైండ్ ఔట్ చేయాలన్నప్పుడు మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనం వచ్చామంటే n/10 చేస్తాం. మళ్ళీ మనకొచ్చామంటే సేమ్ n/10 అనేది చేసినప్పుడు మనకొచ్చామంటే 2 డిజిట్ అనేది వస్తుంది. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే లాస్ట్ డిజిట్‌కి నేనొచ్చామంటే ఇక్కడ మనకి ఎఫ్ అనేది డిజిట్‌లో మనకేముంది 10 మాత్రమే ఉంది. ఓకేనా. 1 డిజిట్ కాబట్టి 10 మాత్రమే ఉంది. ఓకేనా. సో, దీన్ని మల్టిప్లై అనేది చేస్తున్నా. 4/10 చేస్తే మనకేమొస్తుంది 40 అనేది వచ్చింది. దీనికి నేనేం మిడిల్ డిజిట్‌ని ప్లస్ చేస్తున్నా 3 అంటే 43 అని వచ్చింది. దీనికి మళ్ళీ నేనొచ్చామంటే ఇంటూ 10 అనేది చేస్తున్నా. మళ్ళీ ఇంటూ 10 చేసిన తర్వాత మనం వచ్చామంటే ఫస్ట్ డిజిట్‌ని ఇక్కడ చేస్తున్నా. సో, మనకి టోటల్‌గా మనం చూసుకుంటే 430 ప్లస్ మనకొచ్చేంటే 2. సో, మనకొచ్చింది 432 అంటే 4 ఓకేనా. 3, 2 వచ్చింది. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే ఈ 2, 4 అనేది మనకొచ్చేయంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే స్వాప్ అనేది అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మనకొచ్చేంటే స్వాప్ డిజిట్స్ ఓకేనా. ఓకే. సో, నేనిప్పుడు వచ్చేయంటే n అనేది తీసుకుంటున్నా. సో, n అనేది తీసుకున్నప్పుడు నేనేం చేయాలంటే మనకి ఫస్ట్ వచ్చి మనకొచ్చేయంటే లాస్ట్ డిజిట్‌ని నేను తీసుకుంటున్నా. లాస్ట్ ఓకేనా. సో, లాస్ట్ ఈక్వల్ టు n నేనేం చేస్తున్నా పర్సెంటైల్ బై 10 అనేది చేస్తున్నా. సో, n/10 చేస్తే మనకేమొస్తుంది లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది. ఓకేనా. సో, ఎగ్జాంపుల్‌కి నేను ఇక్కడ ఇన్‌పుట్స్ అనేవి తీసుకొని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవ్వడానికి. సో, n/10 చేసినప్పుడు నాకొచ్చేవంటే లాస్ట్ డిజిట్ 5 అనేది వచ్చిందిక్కడ. సో, నెక్స్ట్ నేనేం చేస్తా అంటే n డివైడెడ్ బై 10 అనేది చేస్తున్నా. సో, n డివైడెడ్ బై 10 చేస్తే మనకేమవుతుంది లాస్ట్ డిజిట్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు nలో మనకొచ్చే 1, 2, 3, 4 అనేది ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు మనకి nలో మనకొచ్చేవంటే 1, 2, 3, 4 మాత్రమే ఉంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే నెక్స్ట్ ఏం చేస్తున్నా దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని మనం కౌంట్ చేయాలి. బట్ మనకొచ్చేవంటే కౌంట్ చేసినప్పుడు నేనొచ్చేవంటే ఇంట్ ఓకేనా. సో, ఎఫ్ ఈక్వల్ టు నేనొచ్చేవంటే 1 అనేది తీసుకుంటున్నా. సో, ఎందుకంటే ఇక్కడ ఈ 10s అనేది నేను మల్టిప్లై చేస్తా కదా! సో, అదన్నీ నేను ఎఫ్‌లో స్టోర్ చేసుకుంటా. ఓకేనా. సో, ఎఫ్‌లో స్టోర్ చేసుకునే దానికోసం ఎఫ్ ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాం. సో, ఇక్కడ నేనొచ్చేవంటే వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా. సో, వైల్ నేనేం చేస్తున్నా అంటే ఓకేనా మనకొచ్చేవంటే ఓకేనా. సో, గ్రేటర్ దెన్ ఓకేనా. సో, గ్రేటర్ దెన్ మనకొచ్చేవంటే సో, ఎన్‌ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెంప్‌లో స్టోర్ అనేది చేద్దాం. ఇంట్ ఓకేనా. సో, టెంప్ ఈక్వల్ టు నేనొచ్చేవంటే ఎన్‌ని స్టోర్ అనేది చేస్తున్నా. సో, ఎందుకనేది నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మనకొచ్చేవంటే ఇక్కడ గ్రేటర్ దెన్ మనకొచ్చేంటే గ్రేటర్ దెన్ మనకొచ్చేంటే 10 ఉన్నంత వరకు మనకు రన్ చేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ డిజిట్‌ని స్కిప్ చేసేయాలి కదా! సో, మనకి ఫస్ట్ డిజిట్ అవసరం లేదు. కాబట్టి నేను గ్రేటర్ దెన్ 10 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 10 అనేది చేస్తున్నా. సో, ఎవ్రీ టైమ్ నాకొచ్చేంటే ఎన్ని డిజిట్స్ ఉందో అన్ని డిజిట్స్ అంటే ఇక్కడ మనకొచ్చేంటే 3 డిజిట్స్ వరకు మనకి మూవ్ అనేది అవుతుంది. ఓకేనా. వన్స్ మనకొచ్చేంటే ఇక్కడ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది 10 అనేది వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేవంటే ఔటర్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ డిజిట్‌ని మనం చెక్ చేయదనమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేవంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 10 అనేది తీసుకున్నా. సో, నెక్స్ట్ వచ్చి నేనొచ్చేవంటే ఎన్ డివైడ్ బై 10 అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు n డివైడ్ బై 10 చేస్తే మనకేమొస్తుందిక్కడ? సో, మనకి అప్ టు మనకొచ్చేవంటే ఇక్కడ 10 ఉన్నంత ప్లేస్ వరకు మనకొచ్చేస్తుందనమాట. ఓకేనా. సో, మనకి లాస్ట్ 1 డిజిట్ మాత్రం మనకొచ్చేవంటే స్కిప్ అనేది అవుతుంది. సో, లాస్ట్ 1 డిజిట్ అనేది మనకి స్కిప్ అయినప్పుడు మనకొచ్చేవంటే లేకుంటే మనం గ్రేటర్ దెన్ 10 అనేది వద్దు. గ్రేటర్ దెన్ 1 తీసుకుందాం. ఓకేనా. సో, ఎందుకంటే మనకొచ్చేవంటే గ్రేటర్ దెన్ 10 అంటే మనకొచ్చేవంటే అప్ టు మనకొచ్చేవంటే 2 డిజిట్స్ వరకే మనకు కౌంట్ అనేది చేస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం మనకి.
సో, నేనొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి 1, 2, 3, 4, 5 అనేది ఉన్నప్పుడు నేనొచ్చేంటి 5 అనేది మనం రిమూవ్ చేసి దీన్ని మనం వచ్చేటి చెక్ అనేది చేసేసాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేంటి 1, 2, 3, 4 మాత్రమే ఉంది. సో, 1, 2, 3, 4 ఉన్నప్పుడు నేనొచ్చేంటి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకొచ్చేంటి ఓకేనా? సో, మనకొచ్చేంటి ఏమొస్తుంది? 123.4 అనేది వస్తుంది. ఓకేనా? స్కిప్ చేసిన తర్వాత అంటే n=n/10 చేసినప్పుడు. ఓకే. సో, 123 పర్ పాయింట్ మన ఆటోమేటిక్‌గా f 10 అనేది అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడికొచ్చినప్పుడు ఓకేనా? సో, దీన్ని మనం స్కిప్ చేసినాం కాబట్టి 13 ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేంటి f 100 అనేది అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చినప్పుడు మనకొచ్చేంటి 12 పాయింట్ ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేంటి ఓకే. గ్రేటర్ థాన్ 10 ఉన్నంత వరకు మనకి రన్ అనేది అవ్వాలి. అనుకుని ఓకే. ఓకే. మనకొచ్చేంటి ఇక్కడి వరకొచ్చినప్పుడు మనం చెక్ చేస్తున్నాం. సో, మనకొచ్చేంటి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఓకే. సో, మనకొచ్చేంటి ఓకే. మనకి 10 అనేది పెట్టుకోవచ్చు మనం. వర్క్ అనేది అవుతుంది. ఓకే. n గ్రేటర్ దెన్ మనకొచ్చేంటి మనకి 10 అనేది తీసుకుందాం. ఓకే. సో, మనకొచ్చేంటి n గ్రేటర్ దెన్ 10 లేదంటే మనకి n గ్రేటర్ దెన్ 9 అనేది తీసుకుందాం. ఎందుకంటే మనకి 1 డిజిట్ మాత్రం మనం స్కిప్ అనేది చేయాలి. నెక్స్ట్ ఉండేవన్నీ మనకొచ్చేవంటే కావాలి. ఎందుకంటే మనకి ఒకవేళ 1 డిజిట్ అంటే లోపలికొచ్చినప్పుడు మనకి 10, 9 కదా వస్తుంది. ఓకేనా? సో, మన ఈవెన్ మనకొచ్చేవంటే 0 వచ్చిందనుకో మనకి 0 కావాలి కదా! సో, కాబట్టి నేనొచ్చేవంటి గ్రేటర్ దెన్ 9 అనేది తీసుకున్నా ఇక్కడ. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే నెక్స్ట్ ఏముంది f/10 ఓకేనా? సో, n=n/10 ఓకే. సో, ఇది ఇలా తీసుకున్నాం. ఓకే. సో, ఇక్కడ మనం ఓన్లీ మనం డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఒకవేళ సమ్ టైమ్స్ జీరోస్ అనేది తీసుకుంటే మీకొచ్చేవంటే మీకు అవుట్‌పుట్స్ అనేది మారొచ్చు. బట్ మనకొచ్చేవంటే జీరోస్ అనేది లేకుండా మనొచ్చేవంటే ఇన్‌పుట్ అనేది తీసుకోవాలనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే n>9 అనేది తీసుకున్నాం. f=f10 అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే మనకు ఫైనల్‌గా మనం ఏమేమో ఫైండ్ ఔట్ చేసుకున్నాం అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నాకొచ్చేవంటే మనకి మిడిల్ పార్ట్ అనేది కావాలి కదా! సో, ఇంట్ మిడిల్ ఓకేనా? సో, మిడ్ నేనొచ్చేవంటే మన యొక్క నంబర్ తీసుకుందాం. సో, ఇప్పుడు మనకి నంబర్ అనేది ఆల్రెడీ మనం మోడిఫై చేసినాం కాబట్టి టెంప్ అనేది తీసుకున్నాం. టెంప్ %f అనేది తీస్తున్నా. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే మిడిల్ పార్ట్ అనేది వచ్చింది. కావాలంటే మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. మనకొచ్చేవంటే ఏమేమి అవుట్‌పుట్స్ ఉన్నాయనేది. ఓకే. సో, మనకొచ్చేవంటే ఫస్ట్ ఓకేనా? సో, మనకొచ్చేవంటే లాస్ట్ డిజిట్ ఓకేనా? సో, లాస్ట్ డిజిట్ ఓకేనా? LAST. సో, లాస్ట్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే మనకు కావాల్సింది వచ్చి మనకొచ్చేవంటే మిడిల్ ఓకేనా? సో, మిడిల్ అనేది వచ్చేసింది. ఓకే. సో, నెక్స్ట్ మనం ఇంకా వచ్చి మనం వచ్చేవంటే ఫైండ్ ఔట్ అనేది చేయలేదు. ఏదంటే మనకొచ్చేవంటే ఫస్ట్ డిజిట్ ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని ప్రింట్ అనేది చేద్దాం ఒకసారి. ప్రింట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేద్దాం. సో, మనకొచ్చేవంటే స్వాప్ కాబట్టి దీన్ని రన్ చేద్దాం. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే 1, 2, 3, 4, 5 అనేది ఇచ్చాననుకో. సో, నాకేం రావాలి 5 మళ్ళీ మనకొచ్చేవంటే స్పేస్ ఇచ్చి మనకొచ్చేంటి 2, 3, 4 రావాలి. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకు 5 స్పేస్ 2, 3, 4 అనేది వచ్చిందిక్కడ. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనం వచ్చామంటే లాస్ట్ అంటే మనకి ఫస్ట్ డిజిట్‌ని మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, ఫస్ట్ డిజిట్‌ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? సింపుల్ మనకొచ్చేవంటే సేమ్ మనకి ఓకేనా? సో, ఇక్కడ నేనొచ్చేవంటే మనం ఏదైతే తీసుకున్నాం టెంప్‌గా తీసుకున్నాం కాబట్టి టెంప్ ఈక్వల్ టు టెంప్ ఓకేనా? డివైడెడ్ బై అంటే మనకి పర్సెంటైల్ బై మనకొచ్చేవంటే మనకి సేమ్ యాస్ టీజ్‌గా నేనొచ్చేవంటే ఎఫ్ అనేది ఇస్తున్నా. సో, ఎఫ్ అనేది ఇస్తే మనకొచ్చేవంటే ఇప్పుడు మనకి టెంప్ అనేదాన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో, మనకొచ్చేవంటే టెంప్‌లో మనకేముందనేది మనం చెక్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో, నేను సేమ్ యాస్ ఇస్ 1, 2, 3, 4, 5 అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ పర్సెంటైల్ బై ఎఫ్ అనేది చేసినాం. ఓకే. సారీ. డివైడ్ బై ఎఫ్ అనేది చేయాలి. పర్సెంటైల్ కాదు. ఓకే. డివైడ్ బై ఎఫ్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే మనకి టెంప్‌లో ఏముందనేది మనం చూద్దాం. 1, 2, 3, 4, 5 ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు టెంప్‌లో మనకొచ్చేవంటే ఓన్లీ ఫస్ట్ డిజిట్ మాత్రమే ఉంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా మనకొచ్చేవంటే మన దగ్గర వచ్చేవంటే లాస్ట్ డిజిట్ అనేది మనకు వచ్చింది. మళ్ళీ మనకొచ్చేవంటే మిడిల్ పార్ట్ అనేది వచ్చింది. మళ్ళీ ఫస్ట్ డిజిట్. సో, ఇప్పుడు దీన్ని మనం వచ్చేవంటే ఒక్క నంబర్‌గా మనం ఫార్మ్ అనేది చేయాలి. సో, దీన్ని ఒకే నంబర్‌గా మనం ఎలా ఫార్మ్ చేస్తాం అనేది చూద్దాం. సో, ఇప్పుడు ఒకే నంబర్‌గా ఎలా ఫార్మ్ చేస్తాం? నేను ఆల్రెడీ ముందుగానే చెప్పినా మనకొచ్చేవంటే మన దగ్గర ఎఫ్ అనేది ఉంది. ఓకేనా? సో, ఈ ఎఫ్‌ని మనం వచ్చేవంటే మనం 5తో మనం మల్టిప్లై అనేది చేస్తాం. అంటే 5 అనేది మనకేది ఫస్ట్ డిజిట్ కదా! అంటే దీని ప్రకారం మనకొచ్చేంటే లాస్ట్ డిజిట్. ఓకేనా? సో, లాస్ట్ డిజిట్ ఓకేనా? సో, లాస్ట్ డిజిట్. సో, లాస్ట్ అనేది తీసుకున్నాం కాబట్టి లాస్ట్ ఈక్వల్ టు లాస్ట్ ఇంటూ నేనొచ్చేంటే 10 అనేది చేస్తున్నా. ఓకే. సో, మనం కావాలంటే సింగిల్ లైన్‌లో రాసేద్దాం. ఇంట్ ఆన్సర్ అనేది తీసుకొని ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా లాస్ట్ డిజిట్ ఈక్వల్ టు లాస్ట్ ఇంటూ 10 అనేది చేస్తున్నా.
సో, మనం లాస్ట్ డిజిట్ ఇంటూ 10 అనేది చేసినప్పుడు మనకేమవుతుంది? సో, మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేవంటే సారీ 10 కాదు ఎఫ్ 10 అనేది వస్తుంది నాకు. సో, ఎఫ్ అనేది చేస్తా. ఎందుకంటే మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉందో వాటితో మనం మల్టిప్లై అంటే 1000 అనేది వస్తే ఇక్కడ మనం 1000తో మల్టిప్లై అనేది చేస్తున్నాం. సో, నాకు 1000తో మల్టిప్లై చేసినప్పుడు మనకేమొస్తుందంటే మనకొచ్చేవంటే 5000 వస్తుంది. సో, దీనికి నేనేం చేస్తా అంటే ప్లస్ మనకొచ్చేవంటే మిడిల్ పార్ట్‌ని నేను యాడ్ చేస్తున్నా. సో, మిడ్ ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేవంటే మనకు ఫైనల్‌గా మనం దీని యొక్క ఆన్సర్ అనేది చూద్దాం మనకొచ్చేవంటే ప్లస్ ఆన్సర్. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 5234 అనేది వచ్చింటది ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు రన్ అనేది చేస్తున్నా. 1, 2, 3, 4, 5 ఓకే. సో, మనకొచ్చి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటే 5234 అనేది వచ్చింది. సో, నేను మళ్ళీ దీనికేం చేస్తున్నానంటే ఈ టోటల్ దానికి మళ్ళీ ఇంటూ 10 అనేది చేస్తున్నా. సో, మళ్ళీ మనకొచ్చేవంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 10 ఓకే. సో, మనకొచ్చేవంటే మల్టిప్లికేషన్ 10 చేసిన తర్వాత మళ్ళీ మనం వచ్చేవంటే ప్లస్ మనకొచ్చేవంటే ఏదైతే మనకొచ్చేవంటే మనకి టెంప్‌లో మనకొచ్చేవంటే ఓన్లీ ఫస్ట్ డిజిట్ మాత్రమే మిగిలింది కదా! సో, టెంప్‌ని మనం యాడ్ అనేది చేస్తున్నాం. సో, ఇది మనకి ఐ థింక్ రన్ చేసి చూద్దాం. లేకుంటే ఒక బ్రాకెట్ పెడదాం. ఓకే. సో, ఇది మనకి మల్టిప్లికేషన్ ఇవన్నీ మనకొచ్చేంటే బాడ్-మాస్ రూల్ ప్రకారం మనకు వర్క్ అనేది అవుతుంది. 1, 2, 3, 4, 5 ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటే 5, 2, 3, 4, 1 అనేది వచ్చింది. సో, ఆటోమేటిక్‌గా మనకు ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ అనేది మనకొచ్చేంటే స్వైప్ అనేది అయిపోయింది. ఓకేనా? స్వాప్ ఓకేనా? స్వాప్ ఓకే. స్వైప్ కాదు స్వాప్. సో, మనం కావాలంటే వేరే ఇన్‌పుట్స్ అనేది ఇచ్చి చూద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటే సింపుల్‌గా నేనొచ్చేంటే 1, 2, 3, 4, 5, 6, 7 అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకి 7 మళ్ళీ 1 మాత్రమే మనకొచ్చేంటే స్వాప్ అనేది అయింది. ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ మాత్రం. సో, నార్మల్‌గా మనకొచ్చేంటే సింగిల్ డిజిట్స్ ఉన్నప్పుడు మనకొచ్చేంటే 1 డిజిట్ మాత్రమే ఇస్తున్నా. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకి సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు మనకొచ్చేంటే ఇది మనకి చేంజ్ అనేది అయిపోయింది. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేంటే సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు మనం వచ్చేంటే డైరెక్ట్‌గా మనం వచ్చేంటే ఈ ఫా ఈ ఆపరేషన్స్ అన్ని మనకు అవసరం అనేది లేదు. సో, కాబట్టి నేనొచ్చేంటే ఇక్కడ ఒక కండిషన్ అనేది రాస్తున్నా. ఇఫ్ ఓకేనా? సో, మనకొచ్చేంటే n ఓకేనా? సో, లెస్ థాన్ 10 అయితే మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి నేనిక్కడొచ్చేంటే ఎస్ఓయూటీ డైరెక్ట్‌గా నేనొచ్చేంటే నాకు ఏదైతే నంబర్ ఇస్తున్నానో ఆ నంబర్‌నే నేను రాసేస్తున్నా. సో, మనకు ఆల్రెడీ తెలుసు రిటర్న్ అనేది ఎందుకంటే ఇక్కడితో నేనొచ్చేంటే ఈ ప్రోగ్రామ్‌ని ఎండ్ అనేది చేస్తున్నా. సో, మనకు ఆల్రెడీ రిటర్న్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు కదా! ఓకేనా? సో, ఇప్పుడు మనకి రన్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే ఇక్కడ నేనొచ్చేంటే 1 అనేది ఇస్తున్నా. సో, నాకు 1 అనేది ఇచ్చినప్పుడు నాకు ఓన్లీ 1 మాత్రమే అవుట్‌పుట్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు వీటన్నిటిని తీసేద్దాం. మనకి జస్ట్ ఆన్సర్‌ని మాత్రం మనం ప్రింట్ చేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. సో, మనకొచ్చేంటే ఇప్పుడు నేను 12 అనేది ఇస్తున్నా. సో, నాకు 21 అనేది వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ మనకి రివర్స్ అనేది అయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే సింగిల్‌గా మనం కావాలంటే 1, 2, 3, 4 అనేది ఇస్తున్నా. సో, మనకొచ్చేంటే ఆటోమేటిక్‌గా స్వాప్ అనేది అయిపోయింది. సో, బట్ మనకొచ్చేంటే జీరోస్ ఇస్తే మనకొచ్చేంటే అవుట్‌పుట్ అనేది మనకొచ్చేంటే మనకి ఎక్స్‌పెక్ట్ చేసిన అవుట్‌పుట్స్ అనేది రాదనమాట. ఓకేనా? సో, ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు గాని సంథింగ్ ఏదైనా మనం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటే జీరోస్ అన్నీ మనకేమవుతాయి? ఓకేనా? ఇదనేది అయిపోతది. ఓకేనా? సో, కాబట్టి జీరోస్ మాత్రం మనకు రావు. సో, మనకు జీరోస్ అనేది మనం ఎందుకంటే ఇక్కడ మనం స్వాప్ చేసినామనుకో, సో, మనకేం రావాలి మనకి? ఓకేనా? సో, మనం జీరోస్‌ని మనం స్టోర్ చేయలేము గదా! ఇప్పుడు నేనొచ్చేంటే మిడిల్ పార్ట్‌లో నేను జీరోస్, డబుల్ జీరోస్‌ని స్టోర్ చేసుకున్నాననుకో, నాకేమవుతుంది? ఓకేనా? సో, నాకది జీరో అనేదే అయిపోతుంది. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేంటే జీరోస్‌ని కూడా మనం చేయొచ్చు. బట్ ఏమంటే లాజిక్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. మనకది అవసరం లేదు. ఎందుకంటే మనకి జస్ట్ మన నార్మల్‌గా నంబర్స్ ఉన్నప్పుడు మనం వచ్చేమంటే ఏదైనా సాల్వ్ చేయాలని ఐడియా ఉంటే చాలు. ఓకేనా? సో, ఎందుకంటే జీరోస్ ఉన్నప్పుడు మనం వచ్చేంటే స్వాప్ చేయాలంటే మనకి చాలా కష్టం అనేది అవుతుంది. ఇప్పుడు నేనొచ్చేంటే ఈవెన్ మనకొచ్చేంటే దీన్ని స్వాప్ చేసి మనం మళ్ళీ మనకొచ్చేంటే నంబర్‌ని మాత్రం తీసుకున్నా కూడా మనకొచ్చేంటే ఆటోమేటిక్‌గా అది 1 అనేది అవుతుంది. ఓకేనా? సో, జీరోస్ ఉన్నప్పుడు మనకొచ్చేంటే సమ్ డిఫికల్ట్ అనేది అవుతుంది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనం జీరోస్ ఉన్నప్పుడు మనకొచ్చేంటే మనం స్ట్రింగ్‌గా తీసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇవన్నీ మనం ఫర్దర్ ఫ్యూచర్ క్లాస్‌లో తెలుసుకుందాం. సో, ఇప్పుడు మీకు నార్మల్‌గా మనం నంబర్స్ తీసుకున్నప్పుడు మనకొచ్చేవంటే ఏ విధంగా మీకొచ్చేవంటే 2 డిజిట్స్ అంటే మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్‌ని స్వాప్ చేయాలి అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఓకే. సో, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చేవంటే మూవ్ జీరోస్ టు ఎండ్ అనే నంబర్. సో, మనకి ఏదైనా ఒక నంబర్ అనేది ఇస్తే మనకొచ్చేంటే దాంట్లో ఉన్న జీరోస్‌ని మనం వచ్చేవంటే మనకి ఎండ్‌కి మూవ్ అనేది చేయాలి. ఓకేనా? సో, అది ఏ విధంగా అనేది చూద్దాం. సో, ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొక నంబర్ అని ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 0, 4, 5 సో, దీని యొక్క అవుట్‌పుట్ అనేది మనకేం రావాలంటే మనకి 1, 2, 4, 5, 0 అనేది రావాలి. అంటే జీరోస్‌ని మనం వచ్చేవంటే ఎండ్‌కనేది మనం మూవ్ అనేది చేయాలి.
ఓకేనా. సో, మనం జీరోస్‌ని ఎండ్‌కి ఏ విధంగా మూవ్ చేస్తాం అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. సో, దీనికోసం మనం వచ్చి సేమ్ యాస్ టీజ్‌గా నేను వచ్చి ఇక్కడ ఫస్ట్ మనకొచ్చి 4 అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, 4 అనేది అంటే 5 అనేది తీసుకున్నా. సో, 5 అనేది తీసుకున్నప్పుడు నేనొచ్చేంటి సేమ్ యాస్ టీజ్‌గా నేనొచ్చేంటి 5 అనేది 5 గానే స్టోర్ చేసుకున్నా. బట్ నేను ఇక్కడ వచ్చేంటి ఇంకొక ఎఫ్ అనేది తీసుకుంటున్నా. సేమ్ మనకొచ్చేంటి ఎఫ్‌లో మనకొచ్చేంటి 10 అనేది తీసుకున్నా. ఓకేనా. సో, మనకేంటంటే 1 డిజిట్ వచ్చింది కాబట్టి 10. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే నెక్స్ట్ డిజిట్ వచ్చినప్పుడు ఓకేనా. సో, నెక్స్ట్ డిజిట్ వచ్చినప్పుడు మనకేమవుతుంది 4 అనేది వస్తుంది. ఓకేనా. సో, ఈ 4 డిజిట్‌కి ఈ 10నే యాడ్ చేస్తున్నా. అంటే 40 ప్లస్ నేనొచ్చేంటి 5 అనేది చేస్తున్నా. ఓకేనా. సో, 40 ప్లస్ 5 అంటే 45 అనేది వచ్చింది. సో, ఇంతవరకు మనకేది జీరోస్ రాలేదు కాబట్టి నేనేం కౌంట్ చేయలేదు. మనం జీరోస్ ఎన్నొస్తుందో మనం జీరోస్‌ని ఫైనల్‌గా కౌంట్ అనేది చేసుకుంటామనమాట. కౌంట్ ఓకేనా. సో, కౌంట్‌లో మనకి జీరోస్ అనేది 0 అనేది ఉంది. ఓకే. సో, నెక్స్ట్ మనకి సేమ్ యాస్ టీజ్‌గా నాకొచ్చినప్పుడు 100 అనేది అవుతుంది. 100 అయినప్పుడు నాకొచ్చేంటి ఆటోమేటిక్‌గా మనకి జీరో వస్తుంది కాబట్టి దీన్ని స్కిప్ చేసుకొని మనం వచ్చేంటి జీరోని ప్లస్ ప్లస్ చేసుకుంటాం. ఓకేనా. సో, ఇప్పుడు నెక్స్ట్ 2కొచ్చింది. ఓకేనా. 2లో మనకున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఇక్కడ ఓకేనా. సో, 2కొచ్చింది కాబట్టి మనం వచ్చేంటి 100 అనేది ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో, మనం ఎందుకంటే ఎప్పుడైతే మనకి జీరోస్ రాదో అప్పుడే మనం వచ్చేంటి దీన్ని మనం మల్టిప్లై అనేది చేస్తామనమాట. సో, కాబట్టి ఇప్పుడు మనకి 2 వచ్చినప్పుడు మనకొచ్చేది 200 ప్లస్ 45 చేస్తే మనకొచ్చేంటి 245 అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనకి 1000 అనేది వస్తుంది. 1000 ప్లస్ మనకొచ్చేంటి 1 ఓకేనా. సో, మనకొచ్చేంటి మనకి టోటల్‌గా అంటే 1000 ప్లస్ కాదు 1000 ఇంటూ 1 చేస్తే మనకొచ్చేంటి 1000 అనేది వస్తుంది. 1000 ప్లస్ 245 ఈక్వల్ టు మనకొచ్చేంటి 1245 అనేది వస్తుంది. సో, మనకిక్కడ క్లియర్‌గా చూస్తే మనకొచ్చేంటి 1245 అనేది రావడం జరిగింది. సో, మనం మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడ మనకి జీరోస్ ఎన్నొచ్చినాయి 1 వచ్చింది. సో, మనం ఎన్ని జీరోస్ వస్తాయో అన్ని టైమ్స్ మనం వచ్చేంటి ఇంటూ 10 అనేది చేస్తాం. సో, ఇక్కడ మనకొచ్చేంటి 245 1 జీరోస్ మాత్రమే వచ్చింది కాబట్టి ఇంటూ 10 చేస్తే మనకేమవుతుంది 12450 అనేది వస్తుంది. సో, మనకి ఫైనల్‌గా మనకి చూసుకుంటే మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది మనకి రావడం అనేది జరిగింది. ఓకే. ఇది చాలా సింపుల్ లాజిక్. బట్ మీరు అండర్‌స్టాండ్ చేసుకుంటే ఈజీగా రావడం అనేది జరుగుతుంది. ఇంకొకసారి ఎక్స్‌ప్లనేషన్ చేస్తా. 2005 అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఎప్పుడైతే మనకొచ్చేంటి నంబర్స్ అంటే నార్మల్ డిజిట్స్ వస్తాయో, సో, అప్పుడు నేనొచ్చేంటి ఎఫ్ ఈక్వల్ టు నేనొచ్చేంటి ఇనిషియల్‌గా 1 అనేది తీసుకున్నా. సో, దీనికి నేనొచ్చేంటి ఎప్పుడైతే డిజిట్ వస్తుందో అప్పుడు 10 అనేది యాడ్ చేస్తున్నా. అంటే మల్టిప్లై చేస్తున్నా సారీ. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి నాకొచ్చేంటి కౌంట్‌లో నేనొచ్చేంటి ఎప్పుడైతే జీరోస్ వస్తున్నాయో అన్ని టైమ్స్ నేనొచ్చేంటి యాడ్ చేసుకున్నా. సో, ఇక్కడ నాకు 2 టైమ్స్ జీరో వచ్చింది కాబట్టి 2 అనేది యాడ్ అయిపోయింది. సో, ఇనిషియల్‌గా మనకొచ్చేంటి 5 అనేది 1 టైమ్ మాత్రమే వచ్చింది కాబట్టి 10 అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడికొచ్చినప్పుడు నేనొచ్చి ఏం చేస్తా అంటే దీన్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా. అంటే మనకొచ్చేంటి 10 ఇంటూ 2 ఓకేనా. సో, మనకొచ్చేంటి 20 అనేది అయింది. ఓకేనా. 20 ప్లస్ నేనొచ్చేంటి 5 ఏమవుతుంది 25 అనేది అవుతుంది. సో, మనకి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 10 ఓకేనా. సో, మనం చేస్తాం ఇంటూ 10 అనేది చేస్తాం. సో, ఇలా చేస్తే మనకొచ్చి 2500 అనేది అవుతుంది. ఓకే. సో, మనం ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం. చాలా సింపుల్ లాజిక్ ఇది. ఓకే. దీనికోసం మనం ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుందాం. మూవ్ జీరోస్ టు ఎండ్. సో, ఈ ప్రోగ్రామ్ అనేది నార్మల్‌గా మనకొచ్చేంటి ఆర్ఏఎస్ కాన్సెప్ట్‌లో మనకొచ్చేంటి ఈవెన్ చాలా కంపెనీస్ అనేది అడుగుతారు. ఈవెన్ నేను 2 ఆర్ 3 కంపెనీస్‌కి ఈ ప్రోగ్రామ్ అనేది రాసింటా. ఓకే. సో, నాకు ఫస్ట్ నేను వాకిన్ అటెండ్ అయిన ఒక కంపెనీలకు ఈ ప్రోగ్రామ్ అనేది నన్ను అడిగినారనమాట. బట్ ఏమంటే మనకొచ్చి నేనొచ్చి నంబర్స్‌లో ఇస్తున్నా. బట్ మనకొచ్చేంటి అక్కడ మనం ఈవెన్ ఆర్ఏఎస్ యూజ్ చేసుకొని మనం ఈజీగా సాల్వ్ అనేది చేసేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇంట్ n ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్ ఓకే. సో, నంబర్ అనేది తీసుకున్నాం. సో, నాకొచ్చేంటి ఇంట్ ఎఫ్ ఓకేనా. సో, ఎఫ్ ఈక్వల్ టు నేను ఇనిషియల్‌గా 1 అనేది తీసుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేటి ఇంట్ కౌంట్. కౌంట్ ఈక్వల్ టు నేను ఇనిషియల్‌గా 0 అనేది తీసుకుంటున్నా. సో, జీరోస్ అనేది కౌంట్ చేసుకునేదానికి ఎఫ్ అనేది మనకు ఇంకా నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇంట్ నంబర్ మనకొచ్చేంటి ఆన్సర్ కావాలి కదా! సో, ఆన్సర్ ఈక్వల్ టు నేనొచ్చేంటి ఈ ఆన్సర్‌ని మనం 0 అనేది తీసుకుందాం. ఓకే. యాహ్! ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే నెక్స్ట్ నేనేం తీసుకుంటున్నా సో, మనకొచ్చేమంటే ఫైనల్‌గా నేనొచ్చేంటి ఆన్సర్‌ని ప్రింట్ అనేది చేసేద్దాం. ఎస్ఓయూటీ. సో, నాకొచ్చేంటి ఆన్సర్ అనేది ప్రింట్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి మన యొక్క లాజిక్ అనేది మనం యూజ్ చేయాలి. వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా. సో, వైల్ మనకొచ్చేంటి n అనేది గ్రేటర్ థాన్ 0 ఉన్నంత వరకు మనకొచ్చేంటి ఇది పెర్ఫార్మ్ అనేది చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఎవ్రీ డిజిట్‌ని మనం తీసుకుంటాం కాబట్టి ఇంట్ డిజిట్ ఈక్వల్ టు నేనొచ్చేంటి n పర్సెంటైల్ బై 10 అనేది చేస్తున్నా. సో, ఇది మనకొచ్చేంటి డిజిట్స్‌ని తీసుకుంటుంది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఎవ్రీ డిజిట్‌ని మనం స్కిప్ చేయాలి కాబట్టి n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అనేది చేస్తున్నాం. సో, ఇది మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకి కామన్ అనమాట. ఓకే. సో, ఇప్పుడొచ్చి మనకొచ్చేంటి మన యొక్క డిజిట్ అనేది 0 ఉంటే మనం వచ్చేంటి డిజిట్ డబుల్ ఈక్వల్ టు 0 అయిందనుకో. సో, నేనేం చేస్తా అంటే కౌంట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సో, మనకి డిజిట్ అనేది 0 కాకుండా ఉంటే సో, నేనొచ్చేంటి ఇల్స్ అనేది తీసుకుంటున్నా. సో, డిజిట్ అనేది 0 కాకుండా ఉన్నప్పుడు నేనొచ్చేంటి ఎవ్రీ టైమ్ ఎఫ్‌ని మనం వచ్చేంటి ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఓకే. సో, ఎఫ్ ఇంటూ 10 అనేది చేస్తున్నా.
ఓకేనా. సో ఎవ్రీ టైమ్ నేను వచ్చి ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 10 అనేది చేస్తున్నా. సో నెక్స్ట్ ఇది వచ్చి మనం కింద చేద్దాం. దీనికి ముందు మనం వచ్చామంటే ఒక ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేద్దాం. సో దీనికి వచ్చి మనం వచ్చామంటే మన యొక్క నంబర్ మనకొచ్చింటే ఆన్సర్ నంబర్ కావాలి కదా! సో ఆన్సర్ ఈక్వల్ టు నేను వచ్చామంటే ఆన్సర్ ఈక్వల్ టు మనకి వచ్చిన డిజిట్ ఓకేనా. సో మనకొచ్చేంటి డిజిట్ ఇంటూ ఓకేనా. సో మనకొచ్చేంటి డిజిట్ ఇంటూ మనకొచ్చేంటి ఓకే. మనం ఏం చేసినామనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనకొచ్చేమంటే 25 అనేది వస్తుంది. ఓకే. మనకు 25 సో మనకొచ్చిన డిజిట్‌కి మనం మల్టిప్లై చేసి మనకు మన యొక్క ఒరిజినల్ నంబర్‌ని యాడ్ అనేది చేస్తాం. ఓకే. సో అంటే ఆన్సర్‌లో ఉండేది. ఓకే. ఓకే. సో మనకొచ్చేమంటే సేమ్ ఆన్సర్‌గా ఇప్పుడు నేనొచ్చితే డిజిట్ ఇంటూ నేనొచ్చేమంటే ఎఫ్ అనేది చేస్తున్నా. ఓకే. సో మనం వచ్చేటి మల్టిప్లై అనేది దేనితో అంటే ఎఫ్‌తో చేస్తాం. సో ఎఫ్ ఓకే. డిజిట్ ఇంటూ ఎఫ్ ప్లస్ మనకొచ్చేమంటే మన యొక్క ఆన్సర్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మనకొచ్చేటి మన యొక్క ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. బట్ మనం ఇంకొకటి ఏమంటే జీరోస్‌ని మాత్రం మనం ఇక్కడ యాడ్ అనేది చేయలేదు. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనకొచ్చేటి ఎక్స్‌పెక్ట్ జీరోస్ ఉన్న నంబర్స్ అన్ని మనకి ఇక్కడ రావడం అనేది జరగాలి. ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ అనేది చేస్తున్నా. మూవ్ జీరోస్ టు ఎండ్. బట్ మనం ఇంకా జీరోస్‌కి లాజిక్ అనేది కంప్లీట్ చేయలేదు. సో ఇప్పుడు నేనొచ్చేమంటే 1 2000 సంథింగ్ టు 5 అనేది ఇద్దాం. సో మనకి ఇప్పుడొచ్చేంటే 25 అనేది రావాలి. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే 25 అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైనా రాయని మనకొచ్చేంటే జీరోస్‌ని మాత్రం మనకొచ్చేమంటే ఇది స్కిప్ చేస్తుంది. ఓకేనా. సో 4004 అనేది ఇస్తున్నా. సో 44 అనేది మాత్రమే వచ్చింది. సో మనం మిడిల్‌లోకి ఏదైనా ఒక నంబర్ డిజిట్స్ అనేది ఇద్దాం. 203405 అనేది ఇస్తున్నా. సో 23545 అనేది వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసి నంబర్‌ని మనం రివర్స్ చేయడం లేదు. జస్ట్ మనం జీరోస్‌ని మాత్రం మనం స్కిప్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో దానికోసం మనం వచ్చామంటే ఎప్పుడు మనం నంబర్‌ని రివర్స్ చేస్తే మనం ఏం చేస్తాం? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 123 ఉండిందనుకో. సో ఈ నంబర్‌ని రివర్స్ చేస్తే మనకొచ్చేమంటే ఫస్ట్ ఈ డిజిట్ వస్తుంది. ఈ డిజిట్‌కి మనం వచ్చేమంటే ఇంటూ 10 చేస్తాం. 3 ఇంటూ 10 చేసి మనం వచ్చేమంటే ఈ డిజిట్‌ని యాడ్ చేస్తాం +2. సో మనకొచ్చేంటే 30 + 2 ఎంత? 32 అనేది అవుతుంది. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మనకి ఉండే నంబర్‌ని అలానే పెడతాం. సో కాబట్టి మనం ఏం చేస్తాం? సో ఇక్కడ 3 అనేది వచ్చిందనుకో. 3 అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే డిజిట్ ఏమైనా వస్తది. ఇక్కడ మనం వచ్చేసి 1 డిజిట్ కౌంట్ చేసుకున్నాం కాబట్టి 10 అనేది తీసుకుంటున్నాం. ఓకేనా. సో 10 తీసుకున్నాం కాబట్టి మనకేమవుతుంది? ఈ డిజిట్‌కి 2 డిజిట్‌కి ఓకేనా. 2 ఇంటూ 10 చేస్తున్నాం. ప్లస్ మనకు ఆల్రెడీ ఉన్నదేమి 3 డిజిట్ అనేది వచ్చింది కాబట్టి 3 డిజిట్‌ని మనం స్టోర్ చేస్తున్నాం. సో మనకేమవుతుంది 2 10 అంటే 20 ప్లస్ 3 23 ఓకేనా. సో ఇప్పుడు మనకొచ్చేంటి 23 నంబర్ అని వచ్చింది. సో మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడ 2 డిజిట్స్ అనేది మూవ్ అయినాం కదా! సో కాబట్టి ఇంకొక 0 100 అనేది అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిజిట్ ఏది 1 ఓకేనా. సో 1 ఇంటూ 100 చేస్తాం. 1 ఇంటూ 100 చేస్తే మనకొచ్చేంటి 100 అనేది వస్తుంది. ప్లస్ 23 మనకు ఆల్రెడీ వచ్చిందంటే 23. సో మనకేమవుతుంది 123 సేమ్ అలానే నంబర్ రావడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకొచ్చేంటి ఎక్కడైనా మనకి జీరోస్ ఉంటే దాన్నే మనం వచ్చేంటి స్కిప్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈ లాజిక్కే మనం అక్కడ పెర్ఫార్మ్ అనేది చేసుంటాం. సో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో ఇప్పుడు మనం వచ్చేంటి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అంటే మనకి ఎన్ని 0 డిజిట్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ మనం వచ్చేంటి మల్టిప్లై అనేది చేయాలి. ఓకేనా. సో దీనికోసం మనం ఫర్ లూప్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 ఓకేనా. సో i ఈక్వల్ టు 1 తీసుకుందాం. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేంటి కౌంట్. మనకొచ్చేంటి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఐని ప్లస్ అని చేస్తున్నాం. సో మనకొచ్చేంటి ఐ అనేది మనకొచ్చేంటి 1 ఉంటే మనకొచ్చేంటి ఓన్లీ 1 టైమ్ మాత్రమే జరుగుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ఇంటూ 10 అనేది చేస్తున్నా. ఓకేనా. సో ఎన్ని టైమ్స్ ఉందో అన్ని టైమ్స్ మనం వచ్చేంటి ఇంటూ మల్టిప్లై అనేది చేసుకుంటాం అంతే. సో ఇప్పుడు మనం సేమ్ ఇన్‌పుట్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేద్దాం. 203405 అనేది ఇస్తున్నా. సో ఇప్పుడు నాకేం రావాలి 234500 అనేది రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ జీరోస్ అన్ని మనం ఎండ్‌కి మూవ్ చేసేసినామా. సో మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్‌కు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకేనా. ఓకే. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్. జస్ట్ మీరు అండర్‌స్టాండ్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఉంటుంది. ఓకేనా. సో జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ రెఫర్ అనేది చేయండి. మీకు ఈజీగా రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమి అని చూసినట్లయితే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫైండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ నంబర్. ఓకేనా. సో ఇది వచ్చి మనకొచ్చేంటే సేమ్ లైక్ మనకొచ్చేంటే మనకిప్పుడు ఎన్ని నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటే 2, 2, 3, 4, 5 అనేది ఇచ్చినాననుకో. సో మనకొచ్చేంటే 2, 2, 3, 4, 5. సో ఇందులో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది మనం కౌంట్ అనేది చేయాలి. 2 అనేది మనకొచ్చేంటే 2 టైమ్స్ రావడం జరిగింది. ఓకేనా. 3 అనేది 1 టైమ్, 4 అనేది 1 టైమ్, 5 అనేది 1 టైమ్. సో ఇది మనం ప్రింట్ అనేది చేయాలి. ఓకేనా.
సో, మనం దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం? ఓకే. సో, ఎందుకంటే మన డూప్లికేట్స్ అనేది మనకు రాకూడదు. ఓన్లీ మనం వచ్చేవంటే ఏది అడిషనల్ అంటే మనం వచ్చేవంటే అడ్వాన్స్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా మనం చేయాలి. సో, అడ్వాన్స్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా చేయాలంటే దీనికోసం మనం చాలా వేస్‌లో చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నార్మల్‌గా నేను వచ్చేవంటే ఫస్ట్ 0-9 అనేది తీసుకుంటున్నా. సో, 0-9 అనేది తీసుకొని నేను వచ్చేవంటే 0 నుంచి చెక్ చేస్తున్నా. వచ్చే డిజిట్స్ అన్నీ ఇందులో ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకున్నా. ఒకవేళ మనకి డిజిట్ ఉంటే మనకొచ్చేమంటే రావడం అనేది జరుగుతుంది. సో, ఇలా చేస్తే మనకొచ్చేమంటే 9 ఇంటూ మనకిచ్చిన డిజిట్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్ననేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 సో, 9 ఇంటూ 5 టైమ్స్ మనకొచ్చేంటే ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనకి టైమ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓన్లీ 5 టైమ్స్ మాత్రమే రన్ చేసుకొని మనం వచ్చేంటే ఈ ప్రోగ్రామ్‌ని సాల్వ్ చేయొచ్చు. బట్ మనకొచ్చేంటే ఇఫ్ ఎల్స్‌లు మనం ఎక్కువ అనేది యూజ్ చేయాలి. 10 వేరియబుల్స్ అనేది యూజ్ చేయాలి. వితౌట్ అడ్వాన్స్ కాన్సెప్ట్ ఓకేనా. సో, మనం ఇలా కాకుండా మనం వచ్చేంటే ఇలానే సాల్వ్ అనేది చేద్దాం. జస్ట్ మీకు ప్రోగ్రామ్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది ఐడియా వస్తే చాలు. నేను ఇక్కడ అడ్వాన్స్‌కెళ్ళిన తర్వాత నేను వచ్చేంటే ఈవెన్ మీకొచ్చేంటే టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత మనం వచ్చేంటే ఏ విధంగా మనం ప్రోగ్రామ్‌ని ఆప్టిమైజ్ చేయాలనేది కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. ఓకే. సో, నౌ మనం వచ్చేంటే దీన్ని సింపుల్‌గా మనం ఎన్ని డిజిట్స్ ఉన్నాయని మనం కౌంట్ అనేది చేద్దాం. ఓకేనా. సో, దీనికోసం మనం వచ్చామంటే ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే 2, 2, 3, 4, 5 అనేది తీసుకున్నాను. సో, ఇందులో మనకొచ్చేమంటే ఎవ్రీ డిజిట్ ఎన్ని టైమ్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో, దీనికోసం నేనొచ్చేంటే ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. సో, మనకి డిజిట్స్ అంటే మనకు తెలుసు మనకి 0-9 మాత్రమే మనకి డిజిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో, నేను ఇక i = 0 i<= 9 అని తీసుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే i++ అనేది చేస్తున్నా. సో, ఇది ఏం చేస్తుందంటే మనకొచ్చేమంటే 0-9 డిజిట్స్ వరకు తీసుకుంటుంది. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఎవ్రీ డిజిట్ ఎన్ని ఉందని మనం కౌంట్ అనేది చేసుకోవాలి. సో, ఇక్కడ నేనొచ్చేమంటే ఇంట్ కౌంట్ కౌంట్ ఈక్వల్ టు నేనొచ్చేంటే 0 అని తీసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే ఇఫ్ ఓకేనా మనకి కౌంట్ ఓకేనా. మనకి గ్రేటర్ థాన్ 0 అయితే మాత్రమే ఆ డిజిట్ ఉన్నట్టు. లేదంటే మనకి లేదు కదా! సో, కాబట్టి గ్రేటర్ థాన్ 0 ఉన్నప్పుడు మాత్రం మనం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేనొచ్చేంటే దీన్ని ప్రింట్ చేస్తున్నా. సో, మనకి ఏ డిజిట్ అనేది మనకు తెలుసు. మనకొచ్చేంటే i అనేది ఏ డిజిట్ అనేది మనకి ఐడెంటిఫై చేసే దానికోసం యూజ్ చేసుకుంటాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే కౌంట్‌లో మనకొచ్చేంటే ఆ డిజిట్ యొక్క కౌంట్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకేనా. సో, ఇప్పుడు మనం వచ్చామంటే దీనికి సంబంధించిన లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇక్కడ నేనొచ్చామంటే వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా. వైల్ సో, నాకు ఎవ్రీ టైమ్ నేనొచ్చామంటే ఇక్కడ ఒక ఇంట్ టెంప్ అనేది తీసుకుంటున్నా. టెంప్ ఈక్వల్ టు నేనొచ్చేంటే nని స్టోర్ చేస్తున్నా. సో, ఎందుకంటే మనం డైరెక్ట్‌గా n మోడిఫై చేసేసినామనుకో మనకొచ్చేంటే నెక్స్ట్ ఇటరేషన్‌కి మనకు n అనేది ఉండదనమాట. ఓకే. సో, కాబట్టి ఎవ్రీ టైమ్ మనం వచ్చేంటే టెంప్‌ని ఇటరేట్ చేస్తాం. టెంప్ గ్రేటర్ థాన్ 0 ఉన్నంత వరకు మనకొచ్చేంటే ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకొచ్చేంటి డిజిట్ అంటే మనకి ఏ డిజిట్ అనేది మనకు కావాలి కదా! సో, ఇంట్ డిజిట్ ఈక్వల్ టు నేనొచ్చేంటి టెంప్ ఓకేనా. %10 అనేది చేస్తాం. సో, మనకొచ్చేంటి మళ్ళీ మనకొచ్చేంటి ఆ డిజిట్ అనేది మనకొచ్చేంటి స్కిప్ చేయాలి కాబట్టి నేనొచ్చేంటి టెంప్ ఈక్వల్ టు టెంప్ డివైడ్ బై 10 అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనం వచ్చామంటే ఇప్పుడు సేమ్ డిజిట్ అంటే ఇప్పుడు మనకి సేమ్ డిజిట్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? మనకి i డబుల్ ఈక్వల్ టు మనకి డిజిట్ అయిందనుకో. సో, మనం వచ్చామంటే దీన్ని కౌంట్ ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. సో, మనం ఇక్కడ ఓన్లీ సింగిల్ లైన్ లాజిక్కే కాబట్టి మనకి బ్రాకెట్స్ అనేది అవసరం లేదు. సో, దీన్ని రన్ చేద్దాం. మీకు క్లియర్‌గా ఈ అవుట్‌పుట్ అనేది చూద్దాం. దాని తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, మనకొచ్చేంటే ఫ్రీక్వెన్సీ కదా! మనకి ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. సో, ఇప్పుడు నేనొచ్చేంటి 2, 2, 3, 4, 5 అనేది ఇస్తున్నా ఎగ్జాంపుల్‌కి. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడండి మనకొచ్చేంటి 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. 3 అనేది 1 టైమ్ వచ్చింది. 4 అనేది 1 టైమ్. 5 అనేది 1 టైమ్. ఓకేనా. సో, ఇప్పుడు మనం వేరే ఇన్‌పుట్‌గా ఇచ్చి చెక్ చేద్దాం. సో, మనకొచ్చేంటి 1, 0, 2, 3, 4, 5, 0, 7, 22. సో, 0 అనేది మనకొచ్చేంటి 2 టైమ్స్ ఉంది. ఓకేనా. 2 అనేది 3 టైమ్స్ ఉంది. సో, మనకి క్లియర్‌గా రావడం అనేది జరిగింది. సో, ఈ విధంగా మనం వచ్చేంటి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది మనం వితౌట్ మనం వచ్చేంటి మనం అడ్వాన్స్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ నేను చేస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది. జస్ట్ మనం వచ్చేంటి ఎవ్రీ డిజిట్‌ని మనం చెక్ చేసుకునే దానికోసం మనం ఇక్కడ వచ్చేంటి డిజిట్స్‌ని తీసుకుంటున్నాం. ఓకేనా. సో, 0-9 వరకు. ఓకే. సో, నెక్స్ట్ మనం కౌంట్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేసి టెంప్‌లో నేనొచ్చేంటి ఎన్‌ని స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే మనకొచ్చేంటి ఎన్‌ని మనం ఎవ్రీ టైమ్ మనం మోడిఫై చేయలేం కదా! వన్ టైమ్ మాత్రం మోడిఫై చేస్తాం. ఓకే. సో, అదే మనం టెంప్‌నయితే ఎవ్రీ టైమ్ మనం మోడిఫై చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఎన్ అనేది స్టోర్ చేసుకుంటాం మళ్ళీ మళ్ళీ. ఓకే. సో, ఇప్పుడు మనకి డిజిట్స్ ఇది మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు. ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఎప్పుడైతే నాకొచ్చేంటి i అనేది ఓకేనా. సో, i అనేది ఫస్ట్ మనకు 0 అనేది చెక్ చేస్తున్నాం. సో, జీరోస్ అనేవి ఉన్నాయంటే యెస్ ఉన్నాయి. ఓకే. కౌంట్ చేసుకుంటున్నాం.
ఒకవేళ మనకి ఏ నంబర్ లేనప్పుడు మనకొచ్చేవంటే కౌంట్ అనేది 0 అనేది అవుతుంది కదా! 0 ఉన్నప్పుడు నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, కాబట్టి ఎప్పుడైతే 0 కంటే ఎక్కువొస్తాయో అప్పుడు మాత్రం మనకి ఆ డిజిట్స్ ఉన్నాయని. ఓకేనా. సో, వాటిని నేనిక్కడ ప్రింట్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అండర్‌స్టాండ్ అయితే అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.